వెయిట్ పెరగడం అనేది చాలా ఈజీ ఏమో కానీ, తగ్గాలి అని అంటే మాత్రం నానా కష్టాలు పడాల్సిందే. ఈ వెయిట్ లాస్ కోసం చాలా మంది చాలా రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. ఎక్సర్‌సైజులు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు తినటం కూడా మానేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా బరువు తగ్గటం లేదు అని కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. అసలు వెయిట్ గెయిన్ అవ్వటానికి రీజన్స్ ఏముంటాయి? హెల్తీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి? సో, అలాగనే మనకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ దీనికేమన్నా అందుబాటులో ఉన్నాయా? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ గారు. హలో సార్. నమస్తే అండి. సార్ సో వెయిట్ గెయిన్ అవ్వాలి అనంటే ఈజీగా 2 రోజులు ఇంట్లో కూర్చొని తింటే సరిపోతుంది. మనకి ఆటోమేటిక్‌గా వెయిట్ గెయిన్ అయిపోతాం. బట్ లాస్ అవ్వాలి అనంటే అదే రకంగా కూర్చుంటే సరిపోదు. ఎన్ని వర్కౌట్స్ చేసినా కూడా అసలు ఫలితం ఉండదు. వెయిట్ గెయిన్ అవ్వటానికి మెయిన్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా కారణం అవుతాయా? ఒక పేషెంట్‌కి వెయిట్ గెయిన్ అయింది. మన దగ్గర వెయిట్ లాస్ కోసం వచ్చారనమాట. 100 కిలోలు ఉండే వెయిట్ వచ్చినప్పుడు. అయితే ఆ పేషెంట్ ఎవ్వరైనా మీరు చూడండి, వెయిట్ లాస్ అవ్వాలని థాట్ వస్తది కదా మైండ్‌లో. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీల్ స్కిప్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీల్ స్కిప్ చేయడం వల్ల వెయిట్ లాస్ అయితదనేసి. 90 కిలోలు ఉండే వెయిట్. మీల్ స్కిప్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వెయిట్ 100 కిలోలకు పోయింది. ఓకే. ఎందుకు పోయింది? 4 నెలల్లో 90 కేజీస్ టు 100 కేజీస్ ఆఫ్టర్ స్కిప్పింగ్ మీల్స్. ఎందుకు పోయిందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, ఇప్పుడు లంచ్ స్కిప్ చేయాలి. లంచ్ స్కిప్ చేయాలంటే డిన్నర్ ఐదర్ కొంచెం తొందరగా తినాలి, లేదంటే తినేటప్పుడు ఏదో మంచిగా మనకు నచ్చింది కావాలి. ఎందుకు? లంచ్ స్కిప్ చేస్తున్నాం కదా, ఎంత పెద్ద బలిదానం చేస్తున్నాం మనం అనేసి థాట్ వచ్చేస్తుంది, మైండ్కి వస్తుంది థాట్. అయితే ఈ పేషెంట్ ఏం స్టార్ట్ చేశారంటే, ఎప్పుడైతే డిన్నర్ చేస్తారు కదా, ఆకలి ఫుల్ ఉంటుంది అప్పటికే, ఎక్కువ తినడం స్టార్ట్ చేశారు. అంటే లంచ్ని కాంపన్సేట్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఏమనంటే నేను ఐఎఫ్ చేస్తున్నా సార్. మరి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తున్నారు కదా, మధ్యలో చాలా ఎక్కువ అవర్స్ 12 అవర్స్ 14 అవర్స్ అట్లా గ్యాప్ ఇచ్చేసి. అవును, అది అది వర్కౌట్ అవుతుంది అంటారా మరి అలాంటప్పుడు? వర్కౌట్ అవుతుంది. కానీ మనం ఏం మర్చిపోవద్దంటే, మనం లంచ్ ఎందుకు స్కిప్ చేసినాము? ఎందుకంటే మనం వెయిట్ తగ్గాలి. అది కాంపన్సేట్ చేయడానికి మళ్ళీ నైట్ ఫుల్ తినడం చేయొద్దు. హై క్యాలరీ ఫుడ్ తినొద్దు, క్వాలిటీ ఫుడ్ తినాలి. మనం ఫాస్ట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు కూడా క్వాలిటీ ఫుడ్ తినాలి. అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ ఫాస్టింగ్ని ఎట్లా ఫాలో చేయాలి వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఈ పేషెంట్ ఏం చేస్తుండే తెలుసా మీకు? ఇప్పుడు నైటే తింటున్నా కదా, మళ్ళీ రేపు మార్నింగ్ తింటా నేను అనేసి డైలీ ఒకటి స్విగ్గీకి వెళ్ళి ఏదో ఆర్డర్ వస్తుండే ఇంటికి, లేకపోతే జొమాటోకి వెళ్ళి ఏదో ఆర్డర్ వస్తుండే, లేకపోతే బయటికి పోయినా తింటుండే. సో ఏమైపోతుంది, ఇప్పుడు ఆర్డర్ వాడు ప్యాకెట్లో ఎంత ప్యాక్ చేసి పంపిస్తాడు, అది ఇద్దరికి సరిపోతుంది, లేదంటే ఒక్కొక్కసారి ముగ్గురికి కూడా సరిపోతుంది. కానీ ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి మళ్ళీ తినడం. సో అట్లా వెయిట్ ఇంకా పెరిగిపోయింది, ఎందుకంటే హై క్యాలరీ ఫుడ్ పోతుండే. సో మనం క్యాలరీ కౌంట్ కూడా, దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు దీంతో ఏమైపోయింది, పేషెంట్ది బీపీ పెరిగింది. బీపీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం బ్లడ్ ప్రెషర్ మెజర్ చేస్తాం కదా, దాంట్లో బీపీ 160/100 వస్తుంది. పేషెంట్ ఏజ్ 28 ఇయర్సే, కానీ బీపీ పెరుగుతుంది. ఇప్పుడు బీపీ ఎందుకు పెరిగింది? ఈ పేషెంట్ హైట్ ప్రకారం పేషెంట్ వెయిట్ 55 కిలోలు ఉండాలి. పేషెంట్ వెయిట్ 100 కిలోలు ఉంది, అంటే డబల్ ఉంది. గుండె ఒకటే ఉంటుంది కదా, బిఎంఐ కరెక్ట్గా లేదు. గుండె ఒకటే ఉంటుంది. ఆ గుండె ఒక్క మనిషికి చేస్తుంది, కానీ ఇక్కడ ఇద్దరి కోసం పనిచేస్తుంది ఒకటే గుండె. ఆటోమేటికలీ బీపీ పెరుగుతుంది. దాంతోపాటు ఏమవుతుంది, అట్లనే హార్ట్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. మనం ఎక్కువ తింటున్నాం, కొలెస్ట్రాల్ ఎక్కువ పోతుంది బాడీలో, ఫ్యాట్స్ ఎక్కువ అవుతున్నాయి, బ్యాడ్ ఫ్యాట్లు. దాంతో మన ఆర్టరీస్లో ప్రాబ్లమ్స్ అవుతాయి, కొలెస్ట్రాల్ జమ అవుతుంది, మళ్ళీ అది హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఇట్లనే అవుతుంది కదా, మెల్లగా ఏమైపోతుంది, మనం అన్నీ అడ్డం దొడ్డం అన్నీ ఆర్డర్ చేసి తింటున్నాం. దాంతో మన ఇంటెస్టైన్స్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. వెయిట్ పెరిగింది, మనం దానివల్ల ఇంకా మన డయట్ అట్లనే ఉంది, దాంతో ఇంటెస్టైన్స్ డిస్టర్బ్ అయ్యి మనకు స్లోలీ ఏమవుతుందంటే మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది బాడీలో. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు బండి ఉంది, ఇప్పుడు స్కూటర్ మీద ఒక్క మనిషి కూర్చుంటే అది ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఇంకొకరు కూర్చున్నాడు అనుకోండి, కొంచెం కిందికి అవుతుంది సీట్. మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఇంకా కిందికి అవుతుంది, వెనక సీట్ ఒక్కొక్కసారి బ్యాక్ టైర్కి టచ్ అవుతుంది. అట్లా కూడా చేస్తారు కదా. మనం అట్లనే చేసి ఏం చేస్తాం, మోకాల్ని పాడు చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఇద్దరు బరువు ఒక్క బరువునే భరిస్తాయి మోకాలు, కానీ ఇప్పుడు ఇద్దరు బరువు భరిస్తున్నాయి కదా,
ఏమవుతుంది పరిస్థితి? బండిలాగా అయిపోతుంది. మళ్ళీ దాని తర్వాత ఏమవుతుంది? మోకాలు ఎఫెక్ట్ అయిపోయినాయి, గుండె ఎఫెక్ట్ అయిపోయింది, ఇంటెస్టైన్స్ ఎఫెక్ట్ అయిపోయినాయి, మలబద్ధకం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎట్లయితే ఫుడ్ అబ్జార్బ్ అవ్వాలి అట్లా అవ్వదు, అది డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ దీంతో మీరు చూడండి, ఒక పేషెంట్కి మనం ఏదన్నా పేషెంట్కి వాకింగ్ చేయమని చెప్తాం కదా, నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి వాకింగ్ చేయమంటే వాళ్ళు వాకింగ్ చేస్తారు. వీళ్ళకి వాకింగ్ చేయమంటే అని అనిపిస్తుంది. ఎందుకంటే డబల్ బరువు తీసుకొని వాళ్ళు నడవాలి. ఆయాసానికి కానివ్వండి, లేకపోతే నీ పెయిన్స్ నీ పెయిన్స్, లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. అట్లనే ఆయాసం, నీ పెయిన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏమేమి ఎఫెక్ట్ అవుతుంది? మన గుండె ఎఫెక్ట్ అవుతుంది, మన మోకాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, మన కిడ్నీలు కూడా అట్లనే ఖరాబ్ అవుతాయి. కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి, మెడ నొప్పి, నడుము నొప్పి, మళ్ళీ దాంతోపాటు నీరసం, దాంతోపాటు మళ్ళీ డిప్రెషన్ చాలామందికి అవుతుంది వెయిట్ వల్ల. వాళ్ళు సొసైటీలో నలుగురిలో ఫేస్ చేయలేరు, వాళ్ళకు యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ స్టార్ట్ అయిపోతుంది. అట్లా చాలామంది డిప్రెషన్లో ల్యాండ్ అవుతారు, మళ్ళీ నిద్రలేని సమస్యలు స్టార్ట్ అవుతాయి. సో మన మైండ్ని ఎఫెక్ట్ చేస్తుంది, మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది, లేని రోగాలన్నీ తీసుకొని వస్తుంది. పీరియడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి విమెన్కి. మరి ఎట్లా అంటారు హెల్తీగా వెయిట్ లాస్ ఎట్లా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? హెల్తీగా వెయిట్ లాస్ చేసుకోవాలంటే మనం ఏం మర్చిపోవద్దంటే మన బాడీకి ఎంత అవసరం మనం మన బాడీకి అంత ఇవ్వాలి. దానికన్నా ఎక్కువ మనం బాడీకి ఇచ్చినామంటే మనకు వెయిట్ గెయిన్ అవుతుంది. అంటే వెయిట్ లాస్ కోసం ఇప్పుడు డైట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అన్నట్టుగా సడన్ గా ఇప్పుడు అది మానేయడం కన్నా ఎలా తగ్గించుకుంటూ రావాలి అని? మీరేం మానేసే అవసరం లేదు, మీరేం తింటున్నారో అదే తినండి. కానీ ఇప్పుడు డబల్ ఉంది కదా మన వెయిట్, ఇప్పుడు 55 ఉండాలి, 100 ఉంది కదా, అంటే డబల్ తింటున్నాం మనం, దాన్ని సగం చేసేయండి. మార్నింగ్ 4 ఇడ్లీలు తింటున్నారంటే 2 ఇడ్లీలు తినండి. మధ్యాహ్నం కిలో బిర్యానీ తింటున్నారంటే బిర్యానీ తినకండి. ఎందుకంటే ఆఫీస్కి పోతాం, బయటికి పోతాం, తింటాం, దాంట్లో హై ఫ్యాట్స్, కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి, ఇంకా వెయిట్ పెరుగుతుంది. మీరు ఇంత తిన్నా పెరుగుతుంది. బయట ఫుడ్ తినకండి, ఇంట్లో వండిన వస్తువులే తినండి, ప్రాసెస్డ్ ఫుడ్లు తినకండి. 3 పూటలు ఎంత తింటున్నారు దానికి సగం చేసేయండి. ఎట్లా తగ్గదు వెయిట్? ఆటోమేటికలీ వెయిట్. అంటే ఓన్లీ డైట్ తోనే తగ్గించాలి అని అంటారు. డైట్ ఏం చేస్తున్నాం మనం? ఏం డైట్ చేస్తలేం. మన బాడీకి ఎంత అవసరం అంతా ఇస్తున్నాం, మన బాడీకి ఎంత అవసరం అంతా ఇస్తున్నాం. ఇట్లా చేస్తే మీకు జనరల్గా వెయిట్ తగ్గుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, బీపీ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు బీపీ గోళీలు వేసుకోకపోతే వాళ్ళ బీపీ పెరుగుతుంది, కానీ ఆ బీపీ గోళీల వల్ల వెయిట్ పెరుగుతుంది. ఇప్పుడు మనం సగం చేసిన వెయిట్ తగ్గదు. థైరాయిడ్ వ్యాధి పేషెంట్లు ఉంటారు, హైపోథైరాయిడిజం అనేసి కండిషన్ ఉంటుంది. వాళ్ళు ఇది థైరోనామ్ గోలినో, థైరాక్సిన్, అల్ట్రాక్సిన్ ఏదో బ్రాండ్ నేమ్ తోటి వస్తుంది, అది డైలీ వేసుకోవాలి వాళ్ళు. అది వేసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ వాళ్ళ డిస్టర్బ్ ఉంది కాబట్టి వాళ్ళు వేస్తున్నారు. కానీ ఆ పేషెంట్లకు కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు కూడా ఈ డైట్ పనికి రాదు. ఈ డైటే కాదు, ఏ డైట్ పనికి రాదు వాళ్ళకు. మళ్ళీ థర్డ్ థింగ్ ఏంటంటే పీసీఓడి, హార్మోనల్ చేంజెస్, మెనోపాజ్ స్టేజ్, వీళ్ళకు కూడా జనరలీ డైట్స్ హెల్ప్ చేయవు. అక్కడ మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం, అండ్ ఆ పేషెంట్కి ఉన్న రోగం కూడా తగ్గుతుంది, వెయిట్ కూడా తగ్గుతుంది. ఓకే, ఒకవేళ మీకు ఏం రోగం లేదు, మీకు వెయిట్ లాస్ చేసుకోవాలి, మీరు ఆల్రెడీ ఫుడ్ ఇంటేక్ కూడా తగ్గించారు, అయినా మీకు వెయిట్ తగ్గట్లేదంటే మీరు హోమియోపతి వాడండి, తగ్గుతుంది వెయిట్. సో వెయిట్ లాస్ కోసం కూడా పర్టికులర్ గా హోమియోపతిలో ఉంది మెడిసిన్. వెయిట్ ఎక్కువ ఉండడం కూడా రోగమే కదా. ఒబెసిటీ, అ డిజీజ్ విచ్ కాజ్ ఆఫ్ డెత్ కి మోస్ట్ ఇంపార్టెంట్ డిజీజ్ అంటే ఒబెసిటీ అని వస్తుంది, అంటే రోగమే అది. ఈ పేషెంట్కి కూడా మనం 30 కిలోలు తగ్గించినాము. ఇప్పుడు మనం పేషెంట్ గురించి మాట్లాడినాం కదా, 1 ఇయర్లో 30 కిలోలు తగ్గిండ్రు. సో హోమియోపతి మెడిసిన్స్ తోటే తగ్గిండ్రు. సో హోమియోపతి మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తాయి వెయిట్ లాస్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెయిట్ గెయిన్ అవడానికి రీజన్స్ అండ్ హెల్తీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, హోమియోపతిలో కూడా ఎటువంటి మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.